గుడ్ మార్నింగ్ నమస్కారం సార్. అండి. నమస్కారం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం సార్. నమస్కారం. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. సో దేర్ ఆర్ 3 లెసన్స్. మనం ఫస్ట్ 2 లెసన్స్ చెప్పుకున్నాము. థర్డ్ లెసన్ కూడా మనము సందర్భం వచ్చినప్పుడు మాట్లాడుకుందాము. బట్ ఆల్వేస్ మన యాటిట్యూడ్ షేపింగ్ లో ఆ థర్డ్ లెసన్ అంటే ఆ క్వశ్చన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో మనము దాని గురించి ఆ, మ్, ఖచ్చితంగా మాట్లాడుకుందాం. We will discuss about all of that in the days to come. ఖచ్చితంగా ఆ, ఇందాక నిర్మల గారు అన్నట్లు గొప్పవాళ్ళు ఊరికే అలా గొప్పవాళ్ళు అవ్వలేదు. దే ఆర్ దాచుకోవడానికి ఏమీ లేదు. బేసికలీ తను ఇది చెప్పొచ్చా ఇది చెప్పకూడదా అనేసి హీ హ్యాస్ అతను స్టీవ్ జాబ్స్ అంటే నాకు చాలా చాలా ఎందుకు ఇష్టము అని అంటే హీ హ్యాస్ సెట్ సమ్ స్టాండర్డ్స్. సో తన గురించి చెప్పినప్పుడు హీ వాస్ సెట్టింగ్ అంటే తను అక్కడ చెప్పినవే కాకుండా హీ హాస్ సకంబ్ టు డెత్ ఇన్ 2012 ఆఫ్ కోర్స్ బికాస్ ఆఫ్ క్యాన్సర్. పూర్తిగా చూసుంటే 2005 లో 2004 లో డిటెక్ట్ అయింది. బట్ 2012 లో ఆయన చనిపోయాడు. 2011 లో హీ హాస్ స్టెప్ డౌన్ యాజ్ సిఇఓ ఆఫ్ యాపిల్. కానీ ఎన్నో ఇప్పటికీ ఐఫోన్ ఐఫోన్ ని మనం ఒక లగ్జరీ లేకపోతే ఒక బ్రాండ్ లేకపోతే ఆ, ఒక స్టేటస్ సింబల్ లాగా చూస్తాము. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ హిమ్. అతను నిజంగా ఒక వ్యక్తిత్వ వికాస పుస్తకమే. ఆ, తనని చూసి చాలా మంది నేర్చుకున్నారు. హీ యూజ్ టు కమ్ టు ఇండియా ఆల్సో. ఆ ఆ వ్యక్తిత్వ వికాస పుస్తకం అంటే మనకి సందర్భం వచ్చినప్పుడు కూడా తన గురించి నేను ఇంకా డీటెయిల్డ్ గా చెప్తాను. హీ యూస్ టు కమ్ టు ఇండియా టు సమ్ ప్లేసెస్ టు లెర్న్ మెనీ థింగ్స్. అండ్ తను నేర్చుకోవడమే కాకుండా చాలా మందికి ఆదర్శం అయ్యాడు. చాలా మంది తనని కాపీ చేశారు. అంటే టెక్నాలజీలో కాదు, తన బిహేవియర్ లో. వన్ వన్ సింపుల్ ఎగ్జాంపుల్, మార్క్ జుకెన్బర్గ్ ఉంటాడు, మీకు తెలుసు కదా, ఫేస్బుక్. హీ హాజ్ ఆల్సో కాపీడ్ యాపిల్ సిఇఓ. ఏంటి ఏంటంటే ఒక చిన్న పాయింట్, ఐ జస్ట్ టెల్ వన్ స్మాల్ పాయింట్. అందుకని తన డైరెక్ట్ స్పీచ్ ఉన్నప్పుడు అది వినమన్నాను. ఎవరైనా వినకపోతే ప్లీజ్ లిసన్. నిన్నటి స్పీచ్ ని వినండి, తన స్పీచ్ ని వినండి. హౌ హీ హాజ్ మోటివేటెడ్ అంటే తనకి ఎప్పుడు ఒకటే రకమైన డ్రెస్ వేసుకునేవాడు. ఎప్పుడు ఒకటే డ్రెస్. అంటే ఐ విల్ టెల్ యూ, దాన్ని సింపుల్ గా చెప్పాలంటే కొంతమంది ఎప్పుడు వైట్ అండ్ వైట్ వేసుకుంటారు. మా నాన్నగారు లాగా. మా నాన్నగారు ఏం చేసేవారంటే ఎప్పుడు అంటే ఆమ్, మాకు వేరే వేరే, నేనైతే కలర్ కలర్ బట్టలు వేసుకుంటాను. మా నాన్నగారు మాత్రం నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎప్పుడు వైట్ అండ్ వైట్, ఓన్లీ దట్ కలర్. ఎందుకో అదొక డిసిప్లిన్. అంటే మా నాన్నగారికి ఏమనిపించింది అంటే వైట్ అంటే డీసెంట్ కి డీసెన్సీకి సింబల్ అని అనుకున్నారు. ఆ మరి ఎగ్జాక్ట్ రీజన్ నాకు కూడా తెలీదు, మేము అడగలేదు. కానీ హీ ఆల్వేస్ యూజ్ టు యూ ఓన్లీ హ్యావ్ వైట్. అంటే బయటకి వేసుకోవడం మాత్రమే కాదు, ఓన్లీ ఇంట్లో కూడా. అంటే ఇంట్లో లుంగీలు పంచెలు, ఆ, ఆఖరికి లో దుస్తులు కూడా, ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ వైట్ అండ్ వైట్. సో ఇక నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీన్స్ హ్యాండ్ కర్చీఫ్లు కానీ తను ఏది వేసుకున్న కొత్త పైజమా కుర్తా, ఇక ఏ రకమైన డ్రెస్ ఉన్నా సరే ఇట్ షెల్ బి వైట్ అండ్ వైట్. సో కొంతమంది ఆ, ఆ ఆ స్టాండర్డ్స్ ని తమకి తాము సెట్ చేసుకుంటారు.
యాపిల్ సిఇఓ కూడా ఎప్పుడు ఒకటే రకమైన డ్రెస్ వేసుకున్నాడు. సరే, తనని కాదు, మార్క్ జుకెన్బర్గ్ ని అడిగారు, వై ఆర్ యు వేరింగ్ ఓన్లీ, నీకు డబ్బులు ఏమన్నా తక్కువ? నేను ఇది చెప్పాను కూడా మన క్లాసెస్ లో అంతకు ముందు కూడా, నీకు ఏమన్నా డబ్బులు ఏమన్నా తక్కువ? సేమ్ ఒకటే రకమైన షర్టు, ఒకటే రకమైన ఆ ప్యాంటు, ఒకటే రకమైన షూస్ తో సహా, ఒకటే రకమైన షూస్, ఇవన్నీ ఒకటేలాగా వేసుకుంటున్నావు ఉమ్, అని అంటే, హీ సేస్, మార్క్ జుకెన్బర్గ్ తను ఫాలో అయిన వ్యక్తి చెప్తున్నా, వాట్ హీ యూస్ టు సే ఈస్, ఇదిగో, ఐ విల్ నాట్ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇంప్రెసింగ్ ఎనీవన్. అండ్ ఆల్సో నా మైండ్ ఇప్పుడు ఈరోజు ఒక వేరే కలర్ వేసుకున్నాను అని అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, నేనే ఇక్కడికి వస్తున్నాను, నిన్న బ్లాక్ స్వెటర్ వేసుకున్నాను, ఈ రోజు ఈ కలర్ వేసుకున్నాను. నేను ఆలోచించాల్సి వస్తుంది, ఈ రోజు నేను మంచిగా ఉన్నానా, ఇది నాకు నప్పిందా లేదా, ఇలా ఆలోచించాల్సి వస్తుంది. ఇది నేను ఎవరినన్నా ఇంప్రెస్ చేయడానికి, నాకు నచ్చిందా లేదా, నేను నన్ను చూసి ఇదిగో ఇది బాగుంటుందంటారా బాగాలేదంటారా, ఇవన్నీ మైండ్ యొక్క పవర్ ని కొంచెం తీసేసుకుంటే, దెర్ ఇస్ నో నీడ్ టు థింక్. నాకు నేను సరిపోతాను, నాకు నేను ఎలా ఉన్నానో నాకు బాగుంటుంది. ఒక రోజు, ఇదిగో నువ్వు చాలా అద్భుతంగా డ్రెస్ వేసుకొచ్చావు అనేసి నన్ను ఎవరైనా కామెంట్ చేశారు అనుకోండి, నెక్స్ట్ డే ఏమవుతుంది, ఆ, నేను ఇంకా మంచిగా వేసుకున్నప్పుడు, ఇదే ఇదే ఆ, నన్ను ఎవరు ఆ ఈ రోజు నీ డ్రెస్ బాగుంది అని చెప్పలేదు అనుకోండి, నేను ఆలోచిస్తా, అరే ఈ రోజు డ్రెస్ బాగాలేదా. ఇది ఆడవాళ్ళకి బాగా తెలుస్తుంది. పెళ్ళిళ్ళప్పుడు ఈ చీర ఆ, మళ్ళీ కట్టుకొచ్చావు, ఈ నగలు మళ్ళీ పెట్టుకొచ్చావు, దీస్ ఆర్ అంటే, ఒక టైంలో వన్ ఏజ్ గ్రూప్ లో, ఎస్పెషల్లీ అంత అంత యూత్ కి, ఎస్పెషల్లీ లేడీస్ కి, జెంట్స్ కూడా ఉండదని నేనేం చెప్పను. దే ఆల్వేస్ వాంట్ టు బీ లైక్డ్, అడ్మైర్డ్. భలే మంచి డ్రెస్ వేసుకొచ్చావు, బాగుంది. ఈ గొడవంతా ఎందుకు అనేసి మార్క్ జుకెన్బర్గ్ సేస్, ఇది నేను ఒకటే దాన్ని ఫాలో అవుతాను, నాకు నచ్చిన బెస్ట్. నాకు ఒకటే పేరు లేదు, నాకు నా వార్డ్రోబ్ మొత్తం కొన్ని పదుల సంఖ్యలో పెయిర్స్ ఉంటాయి, కానీ ఒకటే కలర్ షర్టు, ఒకటే కలర్ జీన్స్, ఒకటే కలర్ షూస్ కూడా నాకు సొంతంగా డిజైన్ చేయించుకుంటాను, కానీ ఒకటే లాగా ఉండేలాగా చూసుకుంటాను. బికాస్ ఐ నీడ్ నాట్ హ్యావ్ appreciation from others. Appreciation is a strong emotion. సో హీ నోస్, మార్క్ జుకెన్బర్గ్ బాగా తెలుసు, ఫేస్బుక్ కాబట్టి, సందర్భం వచ్చింది కాబట్టి మీకు చెప్తా ఉన్నా. సో మనము ఫేస్బుక్ లో మన ఫోటో అప్లోడ్ చేసాము అని అనుకోండి, ఎప్పుడైనా వి విల్ సీ ఫర్ హ్యాస్ టు హౌ మెనీ పీపుల్ లైక్డ్ us, ఎంతమంది మన ప్రొఫైల్ కి లేకపోతే మనం పెట్టిన కొత్త ఫోటోకి లైక్ చేస్తారు. మీకు క్రితం సారి కంటే ఎప్రిసియేషన్ ఇస్ ఎ స్ట్రాంగ్ ఎమోషన్, మనం దానికోసం వెయిట్ చేస్తూ ఉంటాం. మీరు యూట్యూబ్ లో ఏదైనా అప్లోడ్ చేశారు అని అనుకోండి, కొంతమంది చేస్తూ ఉంటారు కాబట్టి, మీరు ఏదైనా కొత్త వంటకమే చేశారు అని అనుకోండి, జస్ట్ థింక్ అబౌట్ దిస్. సో క్రితం సారి మనల్ని అప్రిషియేట్ చేస్తే వీ విల్ బి వెరీ వెరీ సాటిస్ఫైడ్. దానికంటే మనం ఎక్కువ ఎఫర్ట్ పెట్టి చేసిన వంటని ఈసారి ఇంట్లో వాళ్ళు మెచ్చుకోలేదు అనుకోండి, వి ఫెయిల్ అఫెండెడ్. అవునా కదా, నేను చెప్తుంది అర్థమవుతుందా అండి? ఆర్ యు ఆల్ గెట్టింగ్ దిస్? సో నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ స్టీవ్ జాబ్స్. ఈ స్టీవ్ జాబ్స్ ఒక నిజంగా ఒక వ్యక్తిత్వ వికాసం మొత్తం తన జీవితాన్ని చూసుకుంటే, ఇన్ ద డేస్ టు కమ్, తన థర్డ్ పాయింట్ కూడా మనం చెప్పుకుందాం అని అనుకున్నాము, తను చెప్పిందే. ఆ తర్వాత దేర్ ఆర్ మెనీ మెనీ థింగ్స్ ఇఫ్ యు లెర్న్ అబౌట్ స్టీవ్ జాబ్స్.
మన యాటిట్యూడ్ ని అలా షేప్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను. యాటిట్యూడ్ మనం పక్కన వాళ్ళ నుంచి నేర్చుకుంటే బాగుంటుంది కదా. దోస్ హు ఆర్ రియల్లీ దోస్ హు హావ్ బికమ్ ఏ బ్రాండ్ నేమ్, మన వరల్డ్ ఫేమస్ ఆర్ ఎల్స్ సక్సెస్ఫుల్, మీరు దాని పేరు ఏదైనా పెట్టండి, మన పక్కన వాళ్ళని చూసి నేర్చుకుంటే బాగుంటుంది. కాబట్టి ఇఫ్ ఎవర్ మనకి నచ్చిన ప్రతి వాళ్ళని కాపీ చేయమని నేనేం చెప్పడం లేదు. బట్ నచ్చిన కొన్ని కొన్ని పాయింట్స్ మనం కూడా తీసుకొని మన పర్సనాలిటీలోకి ఇండక్ట్ చేసుకోవచ్చు, ఇంక్లూడ్ చేసుకోవచ్చు. మనము మన పర్సనాలిటీని సుసంపన్నం చేసుకోవచ్చు. ఆ రకంగా ఆ విధంగా మనం ఒక మెట్టు నుంచి ఇంకో పై మెట్టుకు ఎక్కొచ్చు అని చెప్పే ఉద్దేశంతో నేను మీకు ఇది చెప్తున్నాను. రైట్. సో వి విల్ కమ్ టు ద మెయిన్ టాపిక్ యాజ్ టు మనము ఏం చూస్తున్నామనంటే హౌ టు హౌ టు change our challenges into opportunities, how to turn our problems into opportunities. నిన్న మీకు చెప్పాను, కొన్ని రోజులు నేను ఛాలెంజెస్ ప్రాబ్లమ్స్ ని ఒకేలాగా అని మార్చి మార్చి అంటాను. ఎందుకనంటే ప్రాబ్లం అనే దాన్ని బట్టి చాలా మంది కనెక్ట్ అవుతారు, కానీ అది ఒక నెగిటివ్ వర్డ్. అది ప్రాబ్లం అని అంటే నెగిటివిటీ, కానీ మనం దాన్ని మన యాటిట్యూడ్ తో ఛాలెంజ్ లాగా చూద్దాము. మనం వెళ్ళే దారిలో ఏదైనా మనకి ఎదురు దెబ్బ తగిలితే మనం దాన్ని ఛాలెంజ్ లాగా చూడాలి అనేసి మనం మాట్లాడుకున్నాం. సో దాన్ని మనం ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. సో ఛాలెంజెస్ కెన్ బి టర్న్డ్ ఇంటూ ఆపర్చునిటీస్, కానీ ఎలాగా, హౌ అనేది ఈరోజు క్లాస్ లో చెప్పుకుందాం. వీ హ్యావ్ టు, ఆల్ ఆఫ్ అస్, మనకి ఎప్పుడైనా మనం అనుకున్నది కాకపోతుంటే, అది మనకి ఛాలెంజ్ లాగా అని అనిపిస్తే, మీకు ఒక సింపుల్ సూత్రము ఏంటి అని అంటే, స్టార్ట్ విత్ వై. వై అనే క్వశ్చన్ వేసుకోండి. మీకు ఎలా అర్థమైతే ఈ క్వశ్చన్ ని, మీరు ఛాలెంజ్ ఎదురైంది, మనము ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి అని అనుకుంటున్నాము, మన ప్రయాణంలో ఏదో ఒక ఛాలెంజ్ ఎదురైంది అని అనుకుంటే, మన యాటిట్యూడ్ బిల్డింగ్ లో భాగంగా మనము ఉన్నత స్థితికి వెళ్ళాలి అని అనుకుంటున్నాము. మనకి ఉన్నత స్థితికి వెళ్ళే లోపల మనకి ఛాలెంజెస్ వస్తాయి. ఆ ఛాలెంజ్ ని మనము సింపుల్ గా, సో యూ హ్యావ్ టు జస్ట్ ఆస్క్ వై. వై ఎప్పుడైనా మనకి ఛాలెంజ్ మనము చెప్పుకుంటూ పోతాం, కానీ ఐ వాంట్ యూ టు ఛాలెంజెస్ లో మీకు తోడుగా ఉండడానికి కొన్ని టిప్స్ చెప్తా ఉన్నాను అనమాట. అంటే ఛాలెంజ్ కి మనం చాలా మందిని ప్రాబ్లం వచ్చినప్పుడు మనము వెన్ను చూపొచ్చు. మనకి ప్రాబ్లం ఒక్కొక్కసారి మనల్ని పడదోసేయచ్చు, కోలుకోలేనంత ఎక్కువ మనకి ఇబ్బందిలాగా అనిపించవచ్చు. దెన్ ఐఎమ్ ఆస్కింగ్ యూ టు క్వశ్చన్ వై. వై అంటే దాన్ని డీటెయిల్డ్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ రోజు క్లాస్ లో. యూ హ్యావ్ టు, ద కీ ఫోకస్ ఈజ్ టు ఆన్ ద ఛాలెంజ్. మనం ఏదైతే వచ్చిందో ఛాలెంజ్ ని జస్ట్ పక్కన పెట్టి, మనం అసలు ఈ దారిని ఎందుకు ఎంచుకున్నాము, వై హ్యావ్ వి స్టార్టెడ్, అసలు మన పర్పస్ ఏంటి, ఇది మన పర్పస్ ఏంటి. మనము వితౌట్ ఎనీ పర్పస్ చేస్తున్నాము అని అనుకోండి, మన లక్ష్యం సరిగ్గా లేనట్లు. చాలా వరకు మనము తెలియకుండా ఎంతో స్ట్రెస్ కి గురవుతాము, తెలియకుండా ఎంతో నైరాస్యానికి, అంటే నెగిటివ్ ప్రెషర్ కి గురవుతాము. ఎందుకు అని అంటే మనకు అన్ని నాకు చుక్కు ఎదురే అవుతుంది, అన్ని నేను చేస్తే అన్ని రాంగ్ అయిపోతున్నాయి, ఆ ఆ, నేను ఒక్కటి కూడా నా లక్ లేదు, నాకు ఒక్కటి కూడా కలిసి రావట్లేదు, ఇలాంటివన్నీ
మనము ఆలోచించేటప్పుడు వెన్ యువర్ యు ఆర్ బీయింగ్ ఛాలెంజ్డ్, వెన్ యు ఆర్ హ్యావింగ్ ప్రాబ్లమ్స్, జస్ట్ ఆస్క్ దిస్: వాట్ ఈస్ ద పర్పస్ బిహైండ్ ది ఛాలెంజ్? హౌ కెన్ ఐ యూజ్ ఇట్ ఫర్దర్ ఇన్ మై గోల్? ఈ ఛాలెంజ్ ని నేను అధిగమిస్తే నా గోల్ ని రీచ్ అవుతున్నానా? హౌ కెన్ ఐ యూజ్ ఇట్? దానికి నేను డీటెయిల్డ్ ఎగ్జాంపుల్స్, ఇప్పుడు మీకు సగం అర్థం అన్నట్టు ఉంటుంది. నేను డీటెయిల్డ్ ఎగ్జాంపుల్స్ చెప్తే మీకు క్లారిటీ వస్తుంది. జస్ట్ బేర్ విత్ మీ. కాకపోతే ఎప్పుడు మీకు ఛాలెంజ్ వచ్చినా, ఎప్పుడు మీకు ప్రాబ్లం వచ్చినా, వై అంటే నాకు ఇది ఏమైనా నేర్పడానికి వస్తుందా? ఈ ఈ ఛాలెంజ్ ఎదుర్కొంటేనే నా గోల్ ని రీచ్ అవుతానా? ఈ ఛాలెంజ్ కి నిజంగా నేను జవాబు చెప్పాలా? దేర్ ఆర్ 5 ఫిల్టర్స్. ప్రతి క్వశ్చన్ కి, ఏ విషయానికైనా ముందుకెళ్ళడానికి ఒక ఫిలాసఫర్ ప్రకారం వీ షుడ్ బి ఆస్కింగ్ 5 వైస్. సరే, నేను అంత డీటెయిల్డ్ గా ఇప్పుడు వెళ్ళట్లేదు. మీకు అర్థం చేయడానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పి ఆఫ్టర్ దట్ వి విల్ కమ్ బ్యాక్ టు దిస్. సో సమ్ ఆఫ్ అవర్ పార్టిసిపెంట్స్ ఎవరో చెప్పారు, దేర్ ఈస్ ఏ బుక్ రిటన్ బై సైమన్ సినాక్. ఏంటంటే, ప్రతి దాన్ని యూ హ్యావ్ టు స్టార్ట్ విత్ వై. బుక్ పేరే స్టార్ట్ విత్ వై, సైమన్ సినాక్ రాసిన బుక్. దానిలో క్లియర్ గా నేను ఇప్పుడు చెప్పేది ఉంటుంది అనమాట. స్టార్ట్ విత్ వై. మనకు అసలు ఈ గోల్ నిజంగా అవసరమా? వై? మనం ఈ గోల్, ఈజ్ ఇట్ రియల్లీ మేకింగ్ మై పర్సనాలిటీ ఆర్ మై యాటిట్యూడ్ ఇంటూ ఏ బిగ్గర్ వన్? స్టార్ట్ విత్ వై. స్టార్ట్ విత్ వై. సో మనము ఈ ఛాలెంజెస్ ని, నిన్న మనం ఒకటి అనుకున్నాం, ఛాలెంజెస్ ఆర్ అవర్ గ్రోత్ ఆపర్చునిటీస్. ఛాలెంజెస్ ఆర్ ఓన్లీ అవర్ గ్రోత్ ఆపర్చునిటీస్. మనము ఇంకొక మెట్టు ఎక్కడానికి మనకి ఆ కనపడని మిత్రులే, ఈ శత్రువుల్లాగా కనపడుతున్న ఈ ఛాలెంజెస్ మనల్ని ముందుకు వెళ్ళనివ్వకుండా, మనల్ని అడ్డుపుల్లలాగా ఉన్న ఈ ఛాలెంజెస్ ఆర్ గోయింగ్ టు మేక్ అస్ స్ట్రాంగర్. సో ఛాలెంజెస్ ఆర్ గ్రోత్ ఆపర్చునిటీస్ ఇన్ డిస్గైజ్. మారు వేషంలో ఉండి మనల్ని ముందుకు నడిపే ప్రచోదకాలు ఈ ఛాలెంజెస్. ఓకే, అయితే మనము అప్పుడు మనకి ఛాలెంజెస్ వచ్చినప్పుడు యూ కెన్ జస్ట్ క్వశ్చన్ వై. మీకు అంటే క్లియర్ గా వై అని ఎందుకు అని అంటున్నా అంటే, యూ కెన్ ఆల్సో ఆస్క్ హౌ, వాట్, ఇలాంటివి ఉన్నాయి. కానీ ఎక్కువ అక్కడ మీకు అడిగేది, మీరు ఏమైనా రియల్ లైఫ్ సిచ్యువేషన్ తీసుకుంటే యూ విల్ బి క్వశ్చనింగ్ ఎస్ వై. వై అంటే, వాట్ ఈస్ మై పర్పస్? వాట్ ఈస్ ద పర్పస్ బిహైండ్ దిస్ ఛాలెంజ్? నన్ను ఇంకా ఏదైనా ఎదగడానికి వచ్చిందా అనేసి. హౌ కెన్ ఐ యూజ్ దిస్ ఫర్దర్ టు అచీవ్ మై గోల్ ఆర్ విజన్ అనేది మీరు ఆలోచించండి. నేను ఛాలెంజెస్ ఆర్ ఆపర్చునిటీస్ ఇన్ డిస్గైజ్ అని చెప్పాను కదా. మీకు ఐ విల్ జస్ట్ ట్రై టు టెల్ యూ అబౌట్ ఆ నలుగురు సినిమాలోని యమభటులు గురించి మీకు చెప్తాను. మీకు గుర్తుందా అండి ఆ నలుగురు మూవీ? రాజేంద్ర ప్రసాద్, ఆ నలుగురు మూవీలో ఏంటంటే రాజేంద్ర ప్రసాద్ చనిపోతాడు. స్టార్టింగ్ అంటే జస్ట్ 2-3 మినిట్స్ తర్వాత యమభటులు తనకి దర్శనం ఇస్తారు. ఏంటి? తను చనిపోతే తనని తీసుకువెళ్ళడానికి వస్తాడు అనమాట. సో ఈ యమభటులు చివరికి సినిమా అయిపోయేసరికి దే విల్ టర్న్ ఇంటూ గాడ్స్. దేవతల్లాగా తయారైపోతారు. దే విల్ టర్న్ ఇంటూ గాడ్స్. ఎందుకని? ఎవరన్నా చెప్తారా అండి? సినిమా చూసిన వాళ్ళు
హూ విల్ టెల్ అప్పటి మీ? వరకు సాయి ప్రసన్న సార్. చెప్పండి సాయి ప్రసన్న గారు. అప్పటి వరకు ఆయన చాలా ఆందోళనలో ఉంటారండి. ఉమ్, లాస్ట్ మూమెంట్ వరకు కూడా చాలా ఆందోళనలు ఉంటాయి. ఆయన బాధలో ఉండడం వల్ల వాళ్ళు ఆ యమభటుల్లా కనపడతారు. ఆయన బాధలన్నీ తీరిపోయి ఇప్పుడు ఓకే, నేను వెళ్ళిపోయినా నేను చనిపోయినా పర్వాలేదు అనుకున్నప్పుడు ఆ అప్పుడు యమభటులు ఆ దేవతల్లాగా కనిపిస్తారు. సింపుల్, వెరీ నైస్. సో దట్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ టోల్డ్ ఇన్ ద మూవీ ఆల్సో. మరి ఇప్పటిదాకా నువ్వు దుఃఖంలో ఉన్నావు. దుఃఖంలో ఉన్నప్పుడు మేము నీకు ఇదిగో నీ పార్థివ శరీరాన్ని తీసుకుపోతుంటే ఆ మేము మాత్రం నీ ఆత్మను తీసుకెళ్ళిపోతాము, లేకపోతే నిన్ను బయటకు వేరే మనం అనుకుంటాం కదా, నరకానికి వెళ్తాము, లేకపోతే గెటింగ్ డిస్టర్బెన్స్, నువ్వు నరకానికి వెళ్తావు, నువ్వు స్వర్గానికి వెళ్తావు అనేసి మనం అనుకుంటాం కదా, చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళాలి అని. అంటే స్వర్గానికి తీసుకువెళ్ళేది దేవదూతలు, నరకానికి తీసుకెళ్లేది యమభటులు. ఓకే, మనము మేము మాలాగానే ఉన్నాం. కానీ నువ్వు అసంతృప్తిగా, అసంతోషంగా, దుఃఖంలో ఉన్నావు కాబట్టి నీకు మేము యమభటుల్లాగా కనపడ్డాం. దుఃఖము అని అంటే నరకము, అది ఎక్కడో లేదు. దుఃఖము అని అంటే నరకం. నరకం కాబట్టి మీరు ఊహించుకున్న నరకంలో చాలా డిఫికల్టీస్ ఉంటాయి అనేసి ఉన్నాయి కాబట్టి మా చేతుల్లో గదలు ముళ్ళకర్రలు ఉన్నట్టు నీకు కనపడ్డాం. నువ్వు ఇప్పుడు సినిమా అంతానికి వచ్చేసరికి నువ్వు ఇప్పుడు సంతోషంగా ఉన్నావు. సంతోషంగా ఉన్నావు కాబట్టి మేము నీకు దేవదూతల్లాగా కనపడుతున్నాం. మంచి డ్రెస్సులు వేసుకొని, గోల్డెన్ వార్డ్రోబ్స్ వేసుకొని మేమంతా ఇలా ఆమ్, మేము అందుకని మీకు, నువ్వు ఇప్పటిదాకా అసంతృప్తితో ఉన్నావు, దుఃఖంలో ఉన్నావు కాబట్టి మీకు నేను నరకంలా కనిపిస్తుంది. ఆ, మేము నరకానికి తీసుకెళ్తున్నాం అని అనిపిస్తుంది. కానీ నువ్వు ఇప్పుడు సంతోషంగా ఉన్నావు కాబట్టి మేము దేవదూతల్లాగా కనిపిస్తాం. మనము ఇలాంటి సింబలీని మొన్న చెప్పుకున్నాం. ఒక డాగ్ స్టోరీని మనం ప్లే చేసిన ఫస్ట్ రోజు రెండో రోజు. సో వరల్డ్ ఈజ్ నాట్ క్రూయల్, వరల్డ్ ఈజ్ నాట్ ఆల్సో కైండ్. మనం చూసే చూపు బట్టి అవతల వ్యక్తి మనకు అలా కనిపిస్తున్నాడు. మన మనస్థితి, మనస్సు యొక్క స్థితి ఎలా ఉందో మనము ఆ పక్కన వాళ్ళని కూడా అలాగే చూస్తున్నాం. మనకి అందరూ మిత్రులు అని అనుకోండి, మీ ప్రపంచం అంతా మిత్రుల్లా కనిపిస్తారు. మీరు గనక నాకు ఆ అందరూ శత్రువులు అని మీరు అనుకుంటే లోపల మనస్థితి, ఇదంతా యాటిట్యూడ్ బిల్డింగ్ లో చెప్తున్నాను. మీకు అనిపిస్తే ప్రపంచం అంతా మనకి అంటే లాలూచి పడేవాళ్ళు, దగుల్బాజీలు, మోసం చేసేవాళ్ళు, ఇక మన సంతోషాన్ని లాక్కునే వాళ్ళు అట్లా మీకు అనిపిస్తారు. ఇట్స్ ఆల్ ఇన్సైడ్, నాట్ అవుట్ సైడ్. సో ఛాలెంజెస్ కూడా, నేను ఇప్పుడు దీన్ని ఛాలెంజెస్ కి తీసుకొస్తున్నాను. ఛాలెంజెస్ కూడా మనల్ని పడదోసేలాగా మనకు అనిపిస్తుండొచ్చు కొంతమంది, మన మనస్థితి బట్టి. ఇప్పుడు అర్థమవుతుందండి నేను చెప్తున్నది? ఛాలెంజెస్ కూడా మన మనస్థితి. అరే నేను ఏది చేసినా అది సర్వనాశనం అయిపోతుంది, దుంపనాశనం అయిపోతుంది. మనం ఇంకా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటాము. మనమే అనుకుంటా ఉంటాం. అలా అనుకున్న కొద్దీ మనం ఆ విషాద వియోగ మాధురి ఛాయలోకి ఇంకా లోతుగా కూరుకుపోతుంటాం. బట్ ఇఫ్ యూ క్వశ్చన్ దిస్ విత్ వై, నాకు ఎందుకు వస్తుంది ఈ ఛాలెంజ్? ఇఫ్ యూ థింక్ ఓకే, నన్ను ఒక మెట్టును ఎక్కడానికి అవకాశం ఇది ఉంటుంది అని అనుకున్నప్పుడు, దెన్ యూ విల్ అండ్ యూ షల్ రియల్లీ లవ్ ది ఛాలెంజెస్. వాటిని ఆహ్వానించమని నేను చెప్పడంలా.
ప్రతి ఛాలెంజ్ మనకు ఒక పాఠం నేర్పే ఒక మన గమనాన్ని మనం ఆ, దారి తప్పి వెళ్ళిపోతుంటే మన గమనాన్ని సరిగ్గా పెట్టేది మన ఛాలెంజ్. అర్థమవుతుందండి? ఇప్పుడు చెప్తున్నది అర్థమవుతుంది కదా. మన దారి తప్పకుండా మనల్ని సరిగ్గా మన దారిని చూస్ చేసుకోమని ఎప్పటికప్పుడు ఎప్పుడు ఛాలెంజ్ వచ్చినా వై అని మీరు క్వశ్చన్ చేస్తే యూ విల్ యూ విల్ అండర్స్టాండ్ ఇట్. నేను ఇప్పుడు ఇది థియరీ కొంచెం ఎక్కువైంది కాబట్టి ఐ విల్ టెల్ యూ అబౌట్ సమ్ ప్రాక్టికల్ థింగ్. మనం అందరం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళం చూసిన ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు చెప్తాను. సో 98 సార్. ఛాలెంజెస్ ఛాలెంజెస్ ని మనం ఆపర్చునిటీస్ గా మార్చుకోకపోతే, ఛాలెంజెస్ ని మనకి వచ్చే ఛాలెంజెస్ ని మనం ఆపర్చునిటీస్ గా మార్చుకోకపోతే, ఒక కంపెనీ మొబైల్ ఫోన్ రంగాన్ని శాసించిన ఒక కంపెనీ, ఒక ఫోన్ బ్రాండ్ ఎలా జస్ట్ జీరోకి పడిపోయిందో, నోకియా ఎగ్జాంపుల్ మనకి నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. సో ప్రతిసారి ఛాలెంజెస్ మనకి ఎప్పుడూ ఉంటానే ఉంటాయి మన జీవితంలో కూడా. కానీ నేను నోకియా సక్సెస్ స్టోరీ ముందు చెప్పి ఆ తర్వాత ఐ విల్ టెల్ యూ అబౌట్ వాట్ ఆర్ ద ఛాలెంజెస్ అండ్ దెన్ ఐ విల్ టెల్ యూ. నోకియా ఫోన్ అని అంటే మన అందరికి చాలా చాలా బాగా పాపులర్ అయిన మోడల్. నేను బికాస్ వి ఆల్ నో, కొన్ని కోట్లు ఆ డబ్బులు సంపాదించి కొన్ని లక్షల్లో, స్టార్టింగ్ లోనే లక్షల్లో సంపాదించిన పెట్టిన ఫోను నోకియా 1100. మనం ఫోన్ ఎక్కువ ప్రతి వాళ్ళ దగ్గర ఉండింది అని అంటే ఇట్ ఈస్ అరౌండ్ 2005 to 2007 ఆ టైంలో మొబైల్ రెవల్యూషన్ వచ్చింది. అంతకు ముందు చాలా ఇవి మోటరోలా ఫోన్స్, ఇంత పెద్ద పెద్ద పాకెట్ లో పట్టనంత ఎక్కువ ఫోన్స్ ఉండేవి. ఒక చిన్న పాకెట్ సైజ్ లో ఫీచర్ ఫోన్ అని అంటాం కదా, కీప్యాడ్ ఉండి దాంట్లో నోకియా అని అంటే 1100. బహుశా మనకి 2005, 6, 7, 2008 వరకు కూడా ఇండియా మొత్తాన్ని శాసించింది. ఒక టైంలో నోకియా ఫోన్స్ మిగతా బ్రాండ్స్ కూడా వచ్చినా సరే 65% ఆఫ్ ద మార్కెట్ ఈజ్ విత్ నోకియా. అది ఎందుకు అని అంటే ఇది ఒక రగ్డ్ మోడల్. అంటే దాన్ని పడేసినా పర్వాలేదు, అంటే ఆ, పిల్లలు హ్యాండిల్ చేసినా పర్వాలేదు. అది ఇండియన్ కండిషన్స్ కి రగ్డ్ మోడల్ లాగా వచ్చింది. అంటే దాన్ని కీప్యాడ్ లో ఆమ్, మనము ఈ టచ్ స్క్రీన్ ఫోన్ లో ఏదైనా టచ్ చేస్తే ఎక్కడికో వెళ్ళిపోతుంది కదా. కీప్యాడ్ మనం 2 సార్లు టచ్ చేసినా, పెద్దగా గట్టిగా నొక్కినా పర్వాలేదు, మెల్లిగా నొక్కినా పర్వాలేదు. ఇట్స్ రగ్డ్ మోడల్. తర్వాత నోకియా ఇండియన్ కండిషన్స్ కోసం వాళ్ళు ఏం చేశారు అని అంటే, ఇండియాలో ఫార్మర్స్ ఉంటారు, వాళ్ళకి టార్చ్ లైట్ కొంతమంది వాడతారు. ఇట్ వాజ్ లైక్ దట్. ఈ ఫ్లాష్ లైట్ ఉండడం వాళ్ళకి కొత్తగా అనిపిస్తుంది అనేసి ఇండియా కోసమే తయారు చేసిన నోకియా 1100 ఫోన్ వచ్చింది. దానికి ఫ్లాష్ లైట్ కూడా ఉండేది. మీకు బాగా గుర్తుండాలి అంటే ఇండియా కోసమే అని ఎందుకు అంటున్నా అంటే, దానిలో హిందీలో కూడా టైప్ చేయొచ్చు. మన ఆంధ్ర వాళ్ళకి తెలియదు కానీ వై ఇట్ హ్యాస్ క్యాప్చర్డ్ అంటే, ఇండియన్ లాంగ్వేజెస్ హిందీని కూడా ఇంట్రడ్యూస్ చేసి ఆ సాఫ్ట్వేర్ లో హిందీతో కూడా టైప్ చేయగలిగినంత మనకి బాగా పిల్లలం అప్పుడు. మనకి అంటే నేనప్పుడు ఎట్లా ఉండేది, ఇప్పుడు మా నాన్నగారి ఫోన్ లో 1100లో ఐ యూజ్ టు ప్లే దిస్ స్నేక్ గేమ్. స్నేక్ గుర్తొస్తుందండి, స్నేక్ గేమ్. సో దాంట్లో అంటే ఇట్ వాస్ థాట్ బట్ ఇది అందరికీ పనికి రావాలి. ఫ్లాష్ లైట్ ఉండాలి, ఇండియన్ లాంగ్వేజ్ ఉండాలి, అంటే హిందీ ఉండాలి. ఆ తర్వాత పిల్లలు ఏదైనా వాడినా ఉండాలి. తర్వాత చాలా భారీగా ఉండే ఫోన్ రీప్లేస్ చేసి చేతిలో గుప్పిట్లో పట్టే ఫోన్ అయి ఉండాలి అని బాగా థింక్ చేసి మన కోసం ఇండియన్ కండిషన్స్ కోసం నోకియా 1100
ఆ తర్వాత నోకియా 1110 వచ్చింది, ఆ తర్వాత 1112 వచ్చింది. దీస్ ఆర్ ఆల్ వేరియంట్స్ ఆఫ్ దట్ ఫోన్. ఓకే. అయితే నేను ఇందాక చెప్పాను కదా, మన ఛాలెంజెస్ ని ఆపర్చునిటీస్ గా తీసుకోకపోతే ఆ 65% మార్కెట్ ఉన్న నోకియా, ఇప్పుడు మరి నోకియా ఫోన్స్ ఎందుకు లేవు? మనకుండే ఫోన్స్ ఏంటి? ఒక టైంలో 100 మందికి ఫోన్ ఉంటే దాంట్లో ఖచ్చితంగా 65, నేను ఇంకా చాలా తక్కువ నెంబర్ చెప్తున్నానంటే, మేము ఒక స్టడీ ప్రకారం ఇది, ఆమ్, ఆంధ్రప్రదేశ్ లో అయితే మోర్ దాన్ 80% ఈ ఫోన్సే ఉండేవి. వై ఈజ్ ఇట్? ఇప్పుడు మనం ఒకరివైనా నోకియా ఫోన్ ఎవరి దగ్గరన్నా ఉందా అండి? వై ఈజ్ ఇట్? వై ఈజ్ ఇట్ సో? ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ రీజన్. దే హ్యావ్ నాట్ థాట్ as టు వై. ఛాలెంజెస్ వచ్చినప్పుడు, పరిస్థితులు మారిపోతున్నప్పుడు వై అని తను ఆలోచించలేదు. జయదుర్గ గారు, యూ వాంట్ టు సే సంథింగ్? మీకు ఫోన్ ఉంది, నోకియా ఫోన్ ఉందని చెప్తున్నారు, రైట్? అన్మ్యూట్ చేసుకోండి. సార్ ఇదే సార్ నోకియా ఫోన్ మీరు అన్నారు సార్. మీరు వాడుతున్నారా అండి దాన్ని? ఉండడం వాడుతున్నాం లేదు. సార్. ఓకే, యు ఆర్ యూజింగ్ ఇట్, వెరీ గుడ్. సో ఇప్పుడు ఒక స్టడీ ప్రకారం ఏంటంటే 65% నా మార్కెట్ నేలిన ఇది లెస్ దాన్ 0.2% సేల్స్ దానికి ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ లో ఉంది. వెరీ వెరీ ఫ్యూ పీపుల్ హ్యావ్ యూజ్ దిస్ బ్రాండ్ కి. ఇంకా లేకపోతే మన దగ్గర పాత ఫోన్ ఉంది కాబట్టి వాడడం వేరు. ఎవ్రీబడి వాంట్స్ టు అప్డేట్. సరేనా? సో ఇప్పుడు నోకియా అప్డేట్ చేసుకోవాలి అని అనుకున్నా కానీ మీకు నోకియా నెక్స్ట్ వేరియంట్స్ 2007 లో ఈ టచ్ స్క్రీన్ రివల్యూషన్ వచ్చింది. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఫోన్స్, చాలా మంది దగ్గర టచ్ స్క్రీన్ ఫోన్స్. టచ్ స్క్రీన్ తోటి చేసుకోవడానికి ఇట్ డిడ్ నాట్ థింక్ నోకియా ఇదిగో ఛాలెంజెస్ వచ్చినప్పుడు నేను టచ్ స్క్రీన్ కి వెళ్తాను అని అనుకోలేదు. తను ఇన్నోవేట్ చేశాను కదా ఇండియా కోసం, ఇది పనికొస్తది అనేసి అనుకున్నారు. అనుకొని వాళ్ళు అంతకు ముందు కీప్యాడ్ ఉండేది, కీప్యాడ్ తో పాటు టచ్ కూడా ఉండేది. సో నెక్స్ట్ వర్షన్ ఫోన్స్ 2007-8 తర్వాత మ్యానుఫ్యాక్చర్ అయిన ఫోన్స్ లో, నోకియాలో, ఇట్ యూస్ టు హ్యావ్ ఎ టచ్ స్క్రీన్ ఆల్సో, అలాంగ్ విత్ ఇట్ కీప్యాడ్ కూడా ఉండేది. కీప్యాడ్ మనకి ఫోన్ నంబర్ అట్లా నొక్కడం అలవాటు చేసిందే నోకియా చాలా మందికి. సో కానీ టచ్ స్క్రీన్ కూడా పెట్టాలి అనేసి అనుకుంది, టచ్ స్క్రీన్ పెట్టింది. కానీ అప్పటికే చాలా చాలా లేట్ అయిపోయింది. బికాస్ ఇట్ వాజ్ నాట్ ఇన్ టు ద మార్కెట్. అండ్ దే వెనకాల చూస్తే దే ఆర్ వెరీ వెరీ అడమెంట్. నేను పట్టిన కుందేలకి మూడే కాళ్ళు లాగా వాళ్ళు, దే వర్ వెరీ వెరీ అడమెంట్ ఇన్ చేంజింగ్ దేర్ ఆపరేటింగ్ సిస్టమ్. వాళ్ళ ఆపరేటింగ్ సిస్టమ్ పేరు సింబయాన్ ఓఎస్. సింబయాన్ ఓఎస్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. అప్పటికి ఈ టెక్నాలజికల్ రెవల్యూషన్ వస్తుంది ఫోన్స్ లో. 2G 3G ఇట్లాంటి టెక్నాలజికల్ రెవల్యూషన్స్ వస్తుంటే, అంటే టెక్నాలజికల్ రెవల్యూషన్స్ అంటే మనం ఆండ్రాయిడ్, ప్లే స్టోర్, ఐఓఎస్, ఇవి మనం ఏమైనా కొత్త యాప్, జూమ్ యాప్ ని తీసుకోవాలన్నా కానీ మా ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ నుంచి, ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకుంటాం. లేకపోతే ఐఓఎస్, యాపిల్ ఫోన్స్ కి మనం నిన్న చెప్పుకున్న స్టీవ్ జాబ్స్ వాళ్ళది, వాళ్ళు సొంతంగా ఐఓఎస్ పెట్టుకున్నారు. తర్వాత శాంసంగ్ అండ్ అదర్స్, ఇందాక ఓప్పో ఇట్లాంటివి, వీళ్ళందరూ దే హ్యావ్ కమ్ టు ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్. నోకియా మాత్రం ఇట్ వాంట్స్ టు స్టే విత్ సింబయాన్ ఓఎస్. దీనిలో ప్రాబ్లం ఏంటి అంటే, ఇట్ వాజ్ నాట్ స్మూత్. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఓఎస్ ఇస్ నాట్ స్మూత్. అండ్
కొత్తగా వచ్చిన టెక్నాలజీలో ఉండవలసిన ఫీచర్స్ అన్ని దీనిలో లేవు. ఇట్ ఈస్ వెరీ వెరీ ఈజీ. మీరు ఫ్లాష్ లైట్ తెచ్చారు అనేసి ఫ్లాష్ లైట్ వేరే కంపెనీ నుంచి నోకియాకి మారారు. నోకియా నుంచి శాంసంగ్ కో లేకపోతే ఇంకో కంపెనీకి మారడం చాలా ఈజీ అయిపోయింది. అర్థమవుతుందా అండి? అమ్మాయి ఎప్పటికప్పుడు వై మనకి ఛాలెంజ్ వచ్చినప్పుడు వై అని క్వశ్చన్ చేసుకోలేకపోవడం మూలాన నోకియా హ్యాస్ గాన్ టు ద రస్ట్. 2011లో అప్పుడు వాళ్ళు ఇదిగో 2011లో దే థాట్ అప్పటికి 2007, 8, 9, 10 అంతా అయిపోయింది. అప్పుడు వాళ్ళకి ఆ సింబయాన్ ఆపరేటింగ్ సిస్టమ్ ని చేంజ్ చేయాలి అని అనుకుని మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ తోటి వాళ్ళ ఫీచర్స్ ని అప్డేట్ చేసి వాళ్ళు కూడా టచ్ స్క్రీన్ ఫోన్ అప్పుడు తీసుకొచ్చారు. అర్థమైందండి? అప్పటికి మచ్ టైం వాజ్ లాస్ట్. అప్పటికి అందరికి ఇది ఆండ్రాయిడ్ సిస్టమ్ లోకి వెళ్ళడం అలవాటైపోయింది. అప్పుడప్పుడే 2012, 13 వాటిల్లో ఈ వాట్సాప్ కొత్తగా స్టార్ట్ అయింది. ఆండ్రాయిడ్ సిస్టమ్స్ లో ఇది ఫ్రీ చాట్ ఇట్లాంటివన్నీ అలవాటైనవి. మనకి ఏంటంటే టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మనం పెట్టుకోవలసిన ఖర్చు కూడా తగ్గిపోతుంది. కానీ ఈ మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆర్ ఎల్స్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ లాగా దాని అది రన్ అవ్వదు. దానికి ఇంటర్ఫేస్ చాలా చాలా ట్రిక్కీగా ఉండేది. అంటే వాటిల్లో నుంచి ఆండ్రాయిడ్ యాప్స్ ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇంటర్ఫేస్ అంటే మీకు కావాల్సినది అక్కడ ఉంది, కానీ మీరు 2-3 తాళాలు తీసి వెళ్ళాలి అని అంటే చిరాగ్గా ఉంటది కదా. సో దట్ ఈస్ వై నోకియా హ్యాస్ లాస్ట్. ఇంకా నోకియా హ్యాస్ టు సెల్ ఆల్ ఆఫ్ ఇట్ మొబైల్ సర్వీసెస్ కానీ ఆల్ ఆఫ్ ఇట్స్ బిజినెస్ ఫైనల్లీ టు మైక్రోసాఫ్ట్, because it was slow to adapt to changes. And ఈ సామ్సంగ్ ఫోన్స్ ఇట్లాంటివి కొంచెం హై బడ్జెట్ ఫోన్స్ ఉన్నా సరే తక్కువ టెక్నాలజీ తోటి ఇండియాలో లావా ఆర్ఎస్ మైక్రోమాక్స్ ఇట్లాంటి ఫోన్స్ బడ్జెట్ సెగ్మెంట్ ని క్యాప్చర్ చేసేసాయి. ఇప్పుడు కావాలని నోకియా ఫోన్స్ చాలా తక్కువగా కొంటున్నారు, కానీ గివెన్ ఏ ఛాన్స్ వాళ్ళకి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. బడ్జెట్ లో కొనుక్కోవాలి అని అనుకున్నా, ఓన్లీ ఫీచర్ ఫోన్ ఇవ్వాలి అని అనుకున్నా, దేర్ ఆర్ చైనా మేడ్ ఫోన్స్ వచ్చేసాయి, ఇండియాలో ఈజీగా దొరికిపోతున్నాయి. సో ఒరిజినల్ టెక్నాలజీ మనకి ఎవరైతే మొబైల్ ఫోన్ ని పర్చేజ్ చేశారో వాళ్ళని కూడా మనం వదిలేసేస్తున్నాం. ఎవరు పట్టించుకోవట్లా. ఆల్మోస్ట్ మన దగ్గర ఎక్కువ మంది దగ్గర ఐదర్ శాంసంగ్ లేకపోతే యాపిల్ ఐఫోన్. సింపుల్ ఏంటంటే దే హ్యావ్ నాట్ క్వశ్చన్డ్ వై. నేను ఎందుకు, నా పర్పస్ ఏంటి ఇది ఆలోచించలా. నేను ఇందాక క్వశ్చన్స్ అడిగినవి వై అనేసి వాళ్ళు ఆలోచించలా. నేను ఇంట్రడ్యూస్ చేశాను కాబట్టి అది నడుస్తుంది అని అనుకుంటే వాట్ హ్యాస్ హ్యాపెండ్? 65% మార్కెట్ ఉన్న ఫోను 0.2% కవరేజ్ కి వండిపోయింది. అలాంటిది ఇండియా లాంటి పాపులస్ కంట్రీ, మోస్ట్ పాపులేటెడ్ కంట్రీలో ఒక వెలిగి ఒక రారాజులాగా ఉండి ఛాలెంజెస్ ని ఆపర్చునిటీస్ గా మార్చుకోకపోవడం మూలాన కంపెనీలే ఇబ్బంది పడ్డాయి కదా. ఇప్పుడు నేను దీని గురించి చెప్పాలి అని అనుకున్నది ఏంటంటే యువర్ యాటిట్యూడ్ విల్ హెల్ప్ యూ రికగ్నైజ్ ది ఛాలెంజ్. అండ్ యాటిట్యూడ్ ని మనం ఇందాక అనుకున్నాం, మనకి ఒకటే వ్యక్తి దేవదూతలాగా కనపడుతున్నాడు, లేకపోతే రాక్షసుడు యమభటులాగా కనపడుతున్నాడు. యువర్ యాటిట్యూడ్ షల్ హెల్ప్ యూ టు రికగ్నైజ్ ద పాజిటివిటీ ఇన్ ది ఛాలెంజ్. ఛాలెంజెస్ అనేవి ఇన్ఎవిటబుల్. మీరు ఛాలెంజెస్ ని మనం తప్పించుకోవచ్చు అని అంటే అది కుదరదు. ఛాలెంజెస్ అనేవి ఖచ్చితంగా వస్తాయి, దానికి ప్రిపేర్ అయిపోవాల్సిందే.
మనం మన నార్మల్ జీవితంలో నేను నా 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 వరకు నేను సాఫీగా హాయిగా సంతోషంగా ఉన్నాను అని అన్నా కానీ ఛాలెంజెస్ మిమ్మల్ని పలకరిస్తాయి, ఖచ్చితంగా మన తలుపు తడతాయి. అలాంటప్పుడు కుప్పకూలిపోకూడదు. యూ షుడ్ క్వశ్చన్ వై, వాట్ ఇస్ ద పర్పస్, వాట్ ఈస్ ఇట్ గోయింగ్ టు మేక్ మీ, దిస్ ఈస్ గోయింగ్ టు మేక్ మీ మచ్ మోర్ గ్రేటర్ అని మనం కనుక్కోవాలి. సో హౌ యూ రెస్పాండ్ టు ది ఛాలెంజెస్ ఈజ్ ఆల్ ద డిఫరెన్స్ దట్ యు ఆర్ గోయింగ్ టు మేక్. నేను ఇఫ్ ఆర్ వి రియల్లీ రెస్పాండింగ్ టు ద ఛాలెంజెస్ ప్రాపర్లీ, ఆర్ నాకే ఎందుకు ఈ కష్టం వచ్చింది అనేసి మొహం కప్పేసుకొని ఏడ్చుకుంటూ కూర్చుంటామా? హౌ యూ రెస్పాండ్ టు ద ఛాలెంజ్ ఈజ్ వాట్ ఈస్ బిల్డింగ్ యువర్ యాటిట్యూడ్ అగైన్. మన ఈ ఛాలెంజెస్ అనేవి ఇన్ఎవిటబుల్. రాసి పెట్టేసుకోండి ఛాలెంజెస్. నాకే ఎందుకు కష్టం వచ్చింది అని క్వశ్చన్ చేయడం వల్ల ఎవ్వరూ జవాబు ఇవ్వరు. నేనే ఎందుకు అనేసి అంటే యూ విల్ నెవర్ గెట్ ది ఆన్సర్. బహుశా నేనేం చెయ్యాలి, ఇది నాకు ఏం నేర్పుతుంది, వై దిస్ హ్యాస్ కమ్, వాట్ ఈజ్ ఇట్, ఈజ్ ఇట్ గోయింగ్ టు అలైన్ మీ విత్ మై పర్పస్ అని ఆలోచించుకుంటే బహుశా విల్ గెట్ వండర్ఫుల్ ఆన్సర్స్. నేను శాంసంగ్ గురించి కూడా చెప్తాను అవకాశం ఉన్నప్పుడు. శాంసంగ్ ఒక జస్ట్ ఎండు చేపను అమ్ముకునే ఒక వ్యక్తి, ఒక బానిస కంట్రీలో పుట్టిన అతను, జస్ట్ బికాస్ he has responded properly to this why. స్టార్ట్ విత్ వై అనే దానికి మనం మొదలు చెప్పుకున్నాం. స్టార్ట్ విత్ వై. ఇప్పుడు నాకేం కావాలి, ఇప్పుడు మార్కెట్కి ఏం కావాలి, ఇప్పుడు దానికి నేనేం చేయగలను, వాట్ షుడ్ ఐ స్టార్ట్, హౌ షుడ్ ఐ గో విత్ అని అనుకున్నప్పుడు ఇప్పుడు అందుకని మన చేతుల్లో శాంసంగ్ ఫోన్లు ఉన్నాయి. సోనీ టీవీలని రీప్లేస్ చేసింది శాంసంగ్ టీవీ. శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ మన ఇంట్లో ఆల్మోస్ట్ ఎవ్రీ ఇంట్లలో, నాట్ ఓన్లీ టీవీ, నాట్ ఓన్లీ ఫోన్, యూ హ్యావ్ యువర్ refrigerators, you have your washing machines, because they have started with why. Challenges వచ్చినప్పుడు they have question the right question. So we will put an end to this. మనము ఈ ఛాలెంజెస్, టర్నింగ్ ఛాలెంజెస్ ఇంటూ ఆపర్చునిటీస్ అనే దాన్ని ఈ రోజుతో మనం ముగించేద్దాము. రేపు we will take a next topic. కాబట్టి ఎప్పుడైనా మన యాటిట్యూడ్ షేపింగ్ లో ఇదొక్కటే గుర్తుపెట్టుకోండి. మనము ఎలా చూస్తున్నాము, మనకు ఎదురయ్యే గడ్డు పరిస్థితిని మనము ఎలా ప్రతిస్పందిస్తున్నాము, మనకి మనం ఎదుర్కొనే సవాళ్ళని, దాన్ని బట్టి మన యాటిట్యూడ్ షేప్ అవుతున్నది అన్నది గుర్తుపెట్టుకోండి. రైట్? ఓకే, ఎనీబడి వాంట్స్ టు స్పీక్? ఐ హ్యావ్ సమ్ టైం. హారిక గారు చెప్పండి. హరిత గారు, సారీ, హరిత గారు చెప్పండి ప్లీజ్. చెప్పండి. నిన్న మీరు పంపించిన ఆడియో బుక్ విన్నాను సార్. ఎంత ఇన్స్పిరేషనల్ గా ఉందంటే, పిల్లలకి చెప్పడానికి కానీ, లేకపోతే మేము ఏదన్నా తీసుకొని ఫాలో అవటానికి కానీ చాలా అంటే చాలా ఇన్స్పిరేషనల్ గా ఉంది సార్. బెస్ట్ ఎగ్జాంపుల్ వాళ్ళదో వీళ్ళదో ఎవరిదో తీసుకోవటం కాదు, మీ లైఫ్ ని బెస్ట్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే విల్ రీచ్ మంచి మంచి అచీవ్మెంట్స్ చేయటానికి మీ లైఫే బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్దామని ఐఎమ్ ట్రైయింగ్ టు. I'm honored. Thank you. Thank you. సార్ అంత టైం పద్మజ, ఉంటుందా సార్ మీకు? సార్ మంచి వాయిస్ ఓవర్ ఇచ్చారు సార్. అసలు వింటుంటే వినాలనిపిస్తుంది. మా పిల్లలు Right. మేము అందరం విన్నాం సార్. రోజు ఒక ఎపిసోడ్ అన్నారు కాబట్టి నిన్న ఒక ఫస్ట్ ఎపిసోడ్ విన్నాం సార్. Wonderful. Wonderful. Very nice. Actually, టైం అంటే వీ హ్యావ్ టు మేనేజ్ టైం. ఐ టెల్ యూ, అది ఎప్పుడో చేశాను. ఎందుకు అని అంటే పుస్తకాన్ని ఫర్ ఫర్ మీ
గాలి, నీరు ఎలా అయితే ఫ్రీగా ఉన్నాయో ఎడ్యుకేషన్ షుడ్ ఆల్సో బి ఫ్రీ అనేది నా కాన్సెప్ట్ యాక్చువల్లీ. లైక్ ఇప్పుడు మనం అందరం మాట్లాడుకుంటున్నా గానీ మనకు తెలిసిన నాలెడ్జ్ ఇట్ షుడ్ బి ఫ్రీ, ఇట్ షుడ్ నాట్ బి ఛార్జ్డ్. సో నేను అందరికీ పుస్తకాన్ని కొనివ్వలేను కాబట్టి పుస్తకాన్ని కొనివ్వాలి అని అంటే దట్ షుడ్ బి ఛార్జ్. సో ఐ ట్రైంగ్ టు యూజ్ ద టెక్నాలజీ. అది ఎవరో ఎందుకు నేనే చెప్తే అది ఆంధ్రకు బాగుంటుంది అనే ఉద్దేశంతో ఐ హావ్ డన్ దట్. అంటే ఈ టాపిక్స్ వచ్చేటప్పుడు మనకి నెక్స్ట్ ఇన్ లైన్ 2-3 వరుసగా ఉన్నాయి బుక్స్ ఆర్ ఎల్స్ మన టాపిక్స్ ఆల్రెడీ కొన్ని కవర్ చేశాను కాబట్టి ఎవరైతే ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నారో దే షుడ్ ఆల్సో నాట్ ఫీల్ బోర్డ్ అనే ఉద్దేశంతో ఐఎమ్ ట్రైంగ్ టు డిజైన్ ది కోర్సెస్, రైట్. విల్ సర్టన్లీ రీవిజిట్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ యాజ్ అండ్ వెన్ ద టైం కమ్స్. పద్మజ బాలాజీ గారు చెప్పండి, ఆ తర్వాత కళ్యాణి గారు. ఆఫ్టర్ దట్ వీల్ క్లోజ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే అండి, చెప్పండి. సార్ ఇందాక చెప్పారు కదా సార్, డ్రెస్సింగ్ సెన్స్ ఒకేలా వేసుకుంటే ఆ విషయం నిజంగానే చాలా టచ్ అయింది సార్. మా మదర్ కూడా సేమ్ కలర్ కొనకూడదు, డిఫరెంట్ గా కొనొచ్చు కదా, ఎందుకు ఒకే కలర్ కొంటామంటారు. బట్ నిజంగానే ఈ డ్రెస్ లో ఇన్ని విషయాలు ఉన్నాయని మీరు చెప్పేటప్పుడు నాకు నేనే గుర్తుకొచ్చాను సార్. నేను సేమ్ కలరే మాక్సిమం కొంటూ ఉంటాను, కానీ అది ఎందుకు మార్చుకోవచ్చు కదా అంటారు. ఇప్పుడు మీ ఫాదర్ చెప్పారు మీరు వైట్ అండ్ ఆల్వేస్ వైట్ లోనే ఉంటారని. సార్ నిజంగానే సార్ అది ఎందుకో దాని వెనకాల ఉన్న సైకాలజీలో అది ఏమీ నాకు తెలీదు. బట్ రియల్లీ ఇది వర్కౌట్ అవుతుంది నాకైతే. సేమ్ కలర్ అయినా కూడా నాకు అదే కావాలి అనేసి నాకు మైండ్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది సార్ సేమ్ కలర్ మీదే. అండ్ నోకియా గురించి చెప్పారు, స్టిల్ మా ఇంట్లో ఉంది సార్ చిన్న ఫోన్ మాది, కానీ అది ఎస్ఎంఎస్ఎస్ కొన్ని ఓల్డ్ బ్యాంక్ రిలేటెడ్ విషయాలు అయితే కొన్ని ఇంకా ఉన్నాయి సార్ దాంట్లో సేవ్ చేసుకున్న వల్ల. కాంటాక్ట్ నెంబర్స్ కూడా స్టిల్ ఉన్నాయి సార్. ఎవరిదైనా కావాలంటే మా మదర్ కి నేను హెల్ప్ చేయడానికి అది యూజ్ అవుతుంది సార్. సో వాళ్ళు పాప లాస్ అయినా కూడా పాప మనకు మంచిని ఇచ్చే పాపం వెళ్ళారు సార్ వాళ్ళు. సో నోకియా వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఇది గుర్తు చేసినందుకు. ఆ స్నేక్ గేమ్ అంతా మాకు గుర్తుంది సార్, స్టిల్ నాకు కూడా అవన్నీ గుర్తొచ్చింది మీ వల్ల. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్ రైట్, థ్యాంక్స్ అండి. కళ్యాణి గారు చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. Morning. మీ మోటివేషనల్ టాక్స్ క్లాస్ నాకు చాలా బాగా నచ్చింది. నార్మల్లీ నేను వీడియో ఆఫ్ చేసుకుని వింటాను యాక్చువల్లీ, కానీ ప్రతిరోజు వింటాను. కానీ నాకు ఇవాళ అవకాశం వచ్చింది, కొంచెం టైం దొరికింది కాబట్టి నేను మీకు డైరెక్ట్గా మీ బుక్ చాలా బాగుంది. యాక్చువల్లీ నాకు తెలుగు చదవటం అంత బాగా రాదు, కానీ మీ ఈ ఆడియో ఫైల్ షేర్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. ఎందుకంటే మేము అట్లీస్ట్ ఆ వీడియో విని మేము నేర్చుకోగలం చాలా వరకు. రోజు ఒక ఎపిసోడ్ వినటానికి ప్రయత్నిస్తున్నాను. కొన్ని వర్డ్స్ హార్డ్ వర్డ్స్ ఉంటాయి కానీ మాకు అర్థమవుతాయి, ఎందుకంటే మేము తెలుగు అంత ఫాస్ట్ గా చదవలేము. ఇది మాత్రం బెస్ట్ ఐడియా సార్. చాలా చాలా థ్యాంక్స్. మీ క్లాస్ వింటున్నప్పటి నుంచి నాకు చాలా మార్పు వచ్చింది నాలో. చాలా నేర్చుకుంటున్నాను. అసలు మీరు చెప్పే మార్నింగ్ మోటివేషనల్ క్లాస్ చాలా అద్భుతంగా ఉంది సార్. అసలు మాకు మార్నింగ్ స్టార్ట్ అయ్యే మోటివేషనల్ వర్డ్స్ మా మనసులోకి చాలా దిగుతాయి, ప్లస్ మేము అదే ఇంప్లిమెంట్ చేయగలుగుతాము. అందరికీ అది ఉపయోగపడుతుంది. చాలా చాలా థ్యాంక్స్ సార్ ఇది అవకాశం ఇచ్చినందుకు నాకు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్. నమస్తే. విల్ మీట్ టుమారో. Thank you, sir. Thank you, sir. Thank you, sir.